ఇక్కడ ప్లస్ సింబల్ హిట్ చేస్తే స్కాన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మనకి ఏంటంటే మనకి డాక్యుమెంట్, సపోజ్ ఈ డాక్యుమెంట్ ఉందనుకో. సో మనం దీన్ని చూసుకొని జస్ట్ మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే స్కాన్ అయిపోతుంది. మళ్ళీ వేరే సెకండ్ పేజ్ అయితే మళ్ళీ సెకండ్ పేజ్ కూడా తీసుకొని మళ్ళీ స్కాన్ కొడితే మళ్ళీ ఇంకోసారి కూడా ఇలాగా క్లియర్గా అయిపోతుంది. మన డాక్యుమెంట్ అయిపోతుంది. అప్పుడు మనకి కావాల్సిన పీడిఎఫ్లో దీన్ని చేసుకోవచ్చు అన్నమాట. మీరు చూడండి, మామూలు ఫోటో కన్నా దీనికి వస్తుంది. మళ్ళీ దీంట్లో మనకు ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలంటే ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. ఆటో లేకపోతే వేరే డిఫరెంట్ ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ కూడా ఉంది. షాడోస్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేసుకోవచ్చు. అదిగా మొత్తం ఇమేజెస్ అయిపోతే మనకి ఆటోలో పెట్టుకోవచ్చు. ఆటోలో పెట్టుకొని కలర్లో మనకు నచ్చింది చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అప్లై కొడితే ఆటోమేటిక్గా ఫిల్టర్ అప్లోడ్ అయిపోద్ది. లేదా క్రాప్ చేసుకోవచ్చు మనం నచ్చినట్టుగా. ఆటో క్రాప్ ఉంటే ఆటో క్రాప్ ఇలాగా నచ్చినట్టు మనం క్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. నాకు అది కలద్దు అని అనుకుంటే ఇలా నాకు నచ్చినట్టు క్రాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది పోతుంది ఓన్లీ మ్యాటర్. చూడండి, చాలా క్లియర్గా వస్తుంది అన్నమాట డాక్యుమెంట్. సో ఇంకా క్లీన్ కావాలితే ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే ఇవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మన డాక్యుమెంట్ల మీద ఏమైనా అవసరం లేనివి ఉంటే క్లీన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు అది వద్దు అనుకుంటే అది కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ క్లియర్గా వస్తుంది. ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ నీట్గా వస్తుంది అన్నమాట. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ కొట్టామనుకో. నెక్స్ట్ కొడితే ఏమవుతుందంటే అప్లోడ్ అయిపోతుంది.